మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. రాష్ట్రంలో ఆదాయంతో సంబంధం లేకుండా 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శుభ పరిణామం అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు వ్యాఖ్యానించారు. కొత్తపేట నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు గుత్తుల కేశవరావు గారి ఆధ్వర్యంలో రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని ప్రసంగించారు. ఈ పాలసీ ద్వారా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందనున్నాయని, 3,247 రకాల వైద్య సేవలు 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన 6 గంటల లోపే చికిత్సకు అనుమతి లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అనారోగ్య సమస్యల వల్ల కుటుంబాల అప్పుల బారిన పడకుండా ఈ బీమా పథకం రక్షణ కల్పిస్తుందని, అదనంగా CMRF ద్వారా వైద్య సేవలు సాయం అందుతుందని చెప్పారు. భారతదేశంలోనే తొలిసారిగా ఇంతటి మంచి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే బండారు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మోడీ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా ప్రజానీకానికి అందరికీ కూడా పేదలు, మధ్యతరగతి వారు, ధనవంతులనే భేదం లేకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి 1,63,00,000 మంది కుటుంబాలకి యూనివర్సల్ హెల్త్ పాలసీ, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా, ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందివ్వడం మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాడు డాక్టర్ సెల్ తరపున మన నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు కేశవరావు గారు, ఇంకా వారి సహచర డాక్టర్ సెల్ బృందం యాకూబ్ గారు, అదేవిధంగా శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ మంతెన సాయి గారు, ఇంకా వేది మీద ఉన్న పెద్దలు, వివిధ విధాలుగా పేద ప్రజానీకానికి సేవ చేస్తున్నటువంటి వైద్యులుగా, ఆర్ఎంపీలుగా, గ్రామాన వైద్య సేవలను తీసుకున్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద మరి 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సహకారం అందుతూ ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా దాన్ని ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు కూడా పెంచి ఈనాడు అది కూడా 6 గంటల లోపల ఎవరికి అత్యవసరం ఉన్నా ముందు ప్రైమరీ పర్మిషన్ 6 గంటల లోపల